తనకు మ్యారేజ్ అయిన 1 వీక్ నుంచే ఇతనికి వీళ్ళ మదర్‌కి ఇద్దరికీ సరిపడట్లేదు. సారీ, ఇతని వైఫ్‌కి, మదర్‌కి సరిపడట్లేదంట. ఇద్దరికీ గొడవలు. వైఫ్ ప్రతి చిన్న విషయానికి గూడా ఇతని మదర్‌ని ఏదో ఒకటి సూటిపోటి మాటలు అనటం, తిట్టటం ఇలా జరుగుతూ ఉందంట. ఇంటికి రిలేటివ్స్ ఎవరన్నా వచ్చినా గూడా వాళ్ళతో సరిగ్గా మాట్లాడదంట, రెస్పెక్ట్ ఇవ్వదంట, లెక్క లేకుండా మాట్లాడటం, అసలు వాళ్ళని పట్టించుకోకపోవటం, మర్యాద చేయకపోవటం ఇలాంటివన్నీ జరుగుతూ ఉండేవంట. కౌన్సిలింగ్స్‌కి ట్రై చేశాడంట ఇతను. నియర్ బై 10 కౌన్సిలింగ్స్ ఇచ్చినా గూడా ఆమెలో ఏ విధమైనటువంటి చేంజ్ రాలేదంట. అసలు ఏమి వినట్లేదంట. సో, పెళ్లి టైంలో ఇతను కట్నం అయితే ఏం తీసుకోలేదంట. అమ్మాయి తరపున వాళ్ళు ఒక 10 తులాలు బంగారం అమ్మాయికి పెట్టుకున్నారంట. సో, మా ఇంటి కోడలే గదా అని జెప్పి వీళ్ళు గూడా ఒక 20 తులాల బంగారం అమ్మాయికి పెట్టారంట. దాంట్లో నుంచి వాళ్ళు పెట్టిన 10 తులాలు ఆ అమ్మాయి పుట్టింట్లో ఇచ్చిందంట తర్వాత. ఇంకొక 10 తులాలు ఇతను ఏదో అవసరం ఉండి బంగారపు షాప్‌లో కుదవబెట్టి డబ్బు తీసుకున్నాడంట. ఇప్పుడు ఈ సుత్తంతా ఎందుకు చెప్తున్నాడు? ఎందుకు డైవర్స్ ఇవ్వడం కోసమా? చెప్తున్నాడంటే ఆ అమ్మాయి ఆ ఏంటి సార్ బంగారం మరీను ఈ కేసు నాకు చదవడం నాకు నచ్చట్లేదు. ఐ అబ్బా! హేట్ కేసు. అసలు భార్య చెప్పిన మాట వినట్లేదు. చుట్టాలని సరిగా రిసీవ్ చేసుకోలేదని ఇచ్చిన కట్ల కానుక లెక్కలు మొత్తం చెప్పి పంపించేస్తే ఇప్పుడు ఆ అమ్మాయి బంగారం గురించే అడుగుతుందంట. ఇతన్ని మాత్రం పట్టించుకోవట్లేదంట. అమ్మాయి పేరెంట్స్ కూడా చెప్పారంట, "బంగారం గురించి ఎందుకమ్మా? వదిలేయి, నీ భర్త గురించి ఆలోచించు ముందు. బంగారం ఎక్కడికి పోయిద్ది, వస్తది. తర్వాత విడిపిస్తాడు గదా!" అంటే, "లేదు లేదు, ముందు ఆ బంగారం లెక్క తేల్చి మొత్తం 30 తులాలు నా చేతికి అప్పజెప్పమంటదంట." సో, ఇతనేమో ఇప్పుడు బంగారం గురించి ఎందుకు అడుగుతుంది? నా గురించి పట్టించుకోవాలి గదా! నేనున్నాను గదా! అంటాడు ఇతను. ఓవరాల్‌గా పోలీసుల దగ్గర కౌన్సిలింగ్‌కెళ్ళినప్పుడు ఈ అమ్మాయి వాళ్ళ ఫాదరు ఇతని తమ్ముడిని కొట్టాడంట. ఇక అది పెద్ద ఇష్యూ అయింది. దాంతోటి ఇప్పుడు 498 పెట్టిందంట ఆ అమ్మాయి. ఇతను ఇక ఇప్పుడు ఈ అమ్మాయి నాకొద్దు, నేను విడాకులు తీసుకోవాలనుకుంటున్నాను. 1 ఇయర్ నుంచి మేము సెపరేట్‌గా ఉంటున్నాము. నేను డైవర్స్‌కి అప్లై చేయొచ్చా? అప్లై చేస్తే నేను ఎంత అమౌంట్ పే చేయాల్సుంటది? వాళ్ళు ఎక్కువ అమౌంట్ డిమాండ్ చేస్తున్నారు. నేను ఈ అమౌంట్ ఇచ్చే డైవర్స్ తీసుకోవాలా? లేదంటే ఇవ్వకుండా గూడా ఇస్తారా? నేను పెట్టిన 20 తులాలు గూడా వాళ్ళకే ఇవ్వాలా? లేదంటే మేము పెట్టినయి మాకిచ్చేసి వాళ్ళు పెట్టినయి వాళ్ళు తీసుకుంటారా? ఇవన్నీ అతని క్వెషన్స్ మేడం. అసలు అతని క్వశ్చన్ అంతా బంగారాల చుట్టూ డబ్బు ట్రాన్సాక్షన్ చుట్టే తిరుగుతుంది. దీనికి కాజ్ ఏంటంటే ఆ అమ్మాయి సరిగా వచ్చిన బంధువులు రిలేటివ్స్ సరిగా రిసీవ్ చేసుకోవట్లేదు, ఇంట్లో బాగా ఉండట్లేదు, ఏదేదో చెప్పేస్తున్నాడు. ఇవన్నీ కామన్. కొత్త వ్యక్తులు అంటే ఇంట్లో చుట్టాలు వస్తే ఎంత వర్క్ ఉంటుందో తెలుసా? మీరేమన్నా వంట చేస్తారా? వచ్చి గిన్నెలు కడుగుతారా? ఏమీ హెల్ప్ చేయరు. ఓ 10 మంది చుట్టాలు తీసుకొచ్చి ఇక్కడ పెట్టేస్తారు. అన్నం కూరలు అన్నీ వండాలి, అన్నీ చూసుకోవాలి, అన్నీ చేయాలి. సో చుట్టాలు వచ్చినప్పుడు ఫేస్లో ఎక్స్ప్రెషన్ ఈ అని నవ్వడానికి అన్నీ ఏమన్నా స్విగ్గీలో ఆర్డర్ ఇస్తున్నారా మీరు? ఇవ్వరు కదా. ఎందుకంటే ఇది లోపల ఉండే ఫీలింగ్ అనమాట. ఇప్పుడు బంధువులు 10 మందిని తెచ్చేసి వండమంటూ చూడు వాళ్ళకి వచ్చినప్పుడు ఎలా రిసీవ్ చేసుకుంటున్నావు, నీ మొహం చూడు ఎలా పెట్టావంట. వంట గదిలోంచి ఫ్యాన్ లేకుండా వండుకుని బయటకు వస్తే ముఖం అందంగా ఐశ్వర్యలాగా ఉంటుంది, కల్పన రాయలాగే ఉంటుంది కదా. దానికి వీళ్ళు చిత్రీకరిస్తారనమాట. నీకు మా అమ్మ వచ్చిందని, మా బంధువులు వచ్చారని కదా నువ్వు ముఖం అలా పెట్టుకుని. ముఖం అలా అయిపోయిందండి, ఎందుకో తెలియలే. వంటగదిలోకి వెళ్ళేటప్పుడు బాగానే వెళ్ళాను, బయటకు వచ్చేటప్పటికి వండి 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 నా ఫేస్ అలా అయిపోయింది. నేను అనే చెప్పమంటారు. సో ఇది దీని వరకు అయితే నేను యాక్సెప్ట్ చేస్తాను. ఇక్కడ గోల్డ్ ట్రాన్సాక్షన్, బంగారం ఎందుకండి మీరు తాకట్టు పెట్టారు చెప్పండి? మీరు దేనికి పెట్టారు? ఒక ఇల్లు కొంటున్నారా? లేకపోతే ఇంకేదైనా కార్ కొంటున్నారా? లేకపోతే ఏమైనా ప్రాపర్టీ కొంటున్నారా? లేకపోతే ఎవరికైనా అప్పు ఏమైనా ఉంటే కట్టారా? దేనికి కట్టారు? దేనికి మార్చారు? అవి చెప్పరు. ఇలాగ మొదటి నుంచి ఖండించకపోతే ఒక ఉంగరమే కదా, ఒక చెవి కమ్మలే కదా అని పోనీలే వదిలేస్తే మొత్తం స్వాహ. సో ఫస్ట్ నుంచి కంట్రోల్ చేయాలండి. దీని గురించి చాలామంది ఆడవాళ్ళు గొడవ పడుతుంటారు. అది కరెక్ట్ అనమాట. ఎందుకంటే ఒక మగవాడు ఎప్పటికైతే విచ్చలవిడిగా అయిపోతాడో, డబ్బులు బంగారం అన్నీ వేస్ట్ చేసేస్తుంటాడో, ఆ లైఫ్ పిల్లల మీద ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే ఇవన్నీ పిల్లలకు ఉపయోగపడాలి కాబట్టి. ఇన్ని తులాలు నేను ఇచ్చాను, నాకు అమ్ముకునే హక్కు ఉందంటే ఆవిడ కూడా అమ్ముకునే హక్కు ఉంది. ముందు 20 తులాలు ఆవిడ అమ్మేసుకుని ఉంటే అసలు దేనికి అమ్మారు క్లారిటీ లేదు. ఏ విషయాలు చెప్పరు. ఎక్కడ డబ్బులు దాస్తున్నారో చెప్పరు. ఎవరికి ఎంత ఇవ్వాలో చెప్పరు. లేకపోతే ఏమీ చెప్పరు. ఆ గోల్డ్ ఉందిగా తీసుకురా బీరువాలోంచి అంటారు. ఆవిడ మరి ఎవరు గడగడ వెళ్ళి ఒక అటెండర్ పోస్ట్ మరి తీసుకురావడానికి. ఇంట్లో ఈక్వల్ రైట్ హోమ్ మినిస్టర్. నువ్వు చీఫ్ మినిస్టర్ అయితే ఆవిడ హోమ్ మినిస్టర్. డిపార్ట్మెంట్ కదలాలంటే హోమ్ మినిస్టర్. సో హోమ్ మినిస్టర్కి చీఫ్ మినిస్టర్ వాల్యూ ఇవ్వాల్సిందే. సో నో మోర్ ఆర్గ్యుమెంట్స్ అనమాట. సో ఇక్కడ జరుగుతుంది ఏంటంటే ఏదో క్లామ్సీనెస్ నడుస్తుందండి ఇతని మధ్య. బంగారం దేనికో తాకట్టు పెట్టాడు, అదేంటో చెప్పట్లేదు. ఈవిడ గట్టిగా రూల్స్ మాట్లాడుతుంటే నాకు వద్దు నువ్వు అంటూ గొడవపడి వెళ్ళిపోయాడు. అది ఎంతవరకు కరెక్ట్? బంగారం ఆడవాళ్ళు బంగారం అడగకుండా నిన్నేమన్నా సపరేట్గా కొనమని పెట్టిందా?
లేకపోతే నేను ఉన్న 10 లక్షలు సంపాదించమందా? ఉన్న వస్తువులు ఎందుకు మారుస్తున్నావు? ఏ పర్పస్ కోసం ఖర్చు పెడుతున్నావు? అసలు అది మన కుటుంబానికి ఏదన్నా అవసరమా? లేకపోతే ఈ గోల్డ్ అంతా ఇచ్చేసి ఎవరికన్నా మనకి రీసెంట్గా అంతకుముందు అండి పాత సినిమా ఒకటి శ్రీకాంత్ తర్వాత ఆవిడెవరు హీరోయిన్ సనా సనానా సుమానా ఏదో ఉంటుంది కదా ఆవిడ నాకు పెద్దగా హీరోయిన్స్ ఐడియా లేదు. అది రాధా గోపాలం సినిమా. రాధా గోపాలం సినిమాలో ఇద్దరు అడ్వకేట్స్ అనమాట. వాడు అక్కడ హీరోయిన్ ఎవరు వాణి విశ్వ కాదు ఆవిడెవరు కొంచెం లావుగా ఉంటాడు దివ్యవాణి గారు హీరోయిన్ వేణుమాధవ్ గారు హీరో. అక్కడ ట్రాన్సాక్షన్ సేమ్ ఇలాంటి ట్రాన్సాక్షనే. ఆవిడ మెళ్ళో కాసుల పేరు తీసుకొని అరే రే వాళ్ళు ఎలాగ అయిపోయింది వీళ్ళకి అలా అయిపోయిందని కాసుల పేరు తీసుకొని వెళ్ళి ఇక్కడ ఇంకొక రిలేషన్లో ఉన్న ఆవిడకి మెళ్ళో కాసుల పేరు వేసాడు. అప్పుడు చూడండి ఆవిడ కొట్టేస్తుంది మొగుడిని ప్యాట్ మనం పెడితే ఎగిరికి అందించి పడతాడు. ఇప్పుడు యూతల అడ్వకేట్ శ్రీకాంత్ గారు అనమాట. ఆయన అడుగుతారు అసలు భర్తని కొట్టచ్చా? ఇప్పుడు ఏం చేసినాడు సార్ అంటే తప్పు చేస్తున్న భర్తని మందలించాల్సిన టైంలో ఒక భార్య ఒక తల్లిగా ఒక టీచర్గా మారిపోవచ్చు. కఠినంగా ఉండాలి అక్కడ, చాలా కఠినంగా ఉండకపోతే పిల్లల భవిష్యత్తు పోతుంది. ఇవాళ గాజులే కదా అని ఇచ్చేస్తే రేపు ఒంట్లో నాన్తాడు అంటే పుస్తల తాడు కూడా లేకుండా మార్చేస్తారు. అంత కఠినంగా ఉండి భలే గొడవ జరుగుతుంది. ఆ కేసు చూస్తే నాకు భలే ఇంట్రెస్ట్గా ఉంటుంది. వాడు వేణుమాధవ్ గడు భార్యని బాగా పొగిడినవి, ఎంత నున్నగా ఉన్నావే, ఎంత చక్కగా ఉన్నావే, పుట్టింటికి వెళ్ళిరా అని ఆవిడ ట్రైన్ ఎక్కించి ఆవిడ బంగారం అంతా తీసుకొచ్చి ఇక్కడ ఏదో ఒక గడ్డి వాములాగా పట్ట ఏదో ఉంది, అది నాకు గుర్తురాల సీను. అక్కడ కూర్చోబెట్టి ఆవిడకి అన్నీ వేస్తుంటే ఈవిడ వచ్చి కాలుతో ఎగిరి తన్నుతుంది అనమాట. ఆ సీన్ గురించి కోర్టులో కేసు జరుగుతుంటుంది. అప్పుడు శ్రీకాంత్ను ఈ హీరోయిన్ ఎవరో పేగుతుంది వాళ్ళిద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ అనమాట. అట్లా మీరు అడుగుతున్నారు బంగారం గురించి అడిగితే విడాకులు ఇచ్చేస్తారా, సంవత్సరం దూరంగా ఉంటారా, పెద్దలైనా కూర్చొని బంగారం దేనికి ఖర్చు పెట్టారా ఏంటని చెప్పాలి కదా. ఇంకొకటి ఏంటంటే చుట్టాలు వచ్చినప్పుడు బంధువుల్ని సరిగా రిసీవ్ చేసుకోదు, ఇంకోటి అంటే కొంచెం రిసీవ్ చేసుకోవడం అంటే అది వాళ్ళ తరపు బంధువులకి మీ తరపు బంధువులకి కొంత వ్యత్యాసం ఉంటుంది. మీ తరపు బంధువులు ఎంత చేసినా మీ పక్కన సపోర్ట్గా ఉంటారు. ఏంటోదినా మా అన్నయ్యకి ఈ ఫుడ్డే పెడుతున్నావు అందుకే తగ్గిపోయాడు మా అన్నయ్య, లేకపోతే ఏంటి ఇది అది ఇదని మనల్ని క్వశ్చన్ చేస్తుంటారు. అప్పుడు ఏమనిపించింది ఎంత పెట్టినా వీళ్ళు వాళ్ళ మనుషులే కదానో, లేకపోతే కొంచెం రిలేషన్స్ దెబ్బతింటూ ఉంటుంటాయి. అలాగే ఎందుకు అనుకుంటారు, సరదాగా అన్నారు అనుకోవచ్చుగా. మీ డైలాగా మరి మా డైలాగు కావాలని అన్నారంటాం. కావాలని కడుపులో పెట్టుకొని మీ చెల్లి ఆ మాట అనింది, నేను చూశాను, నేనంటే ఇడ్లీలు తక్కువ పెడుతున్నాను, లేకపోతే ఈ ఫుడ్ తింటే అన్నయ్య ఇలాగే కదా ఎలా ఉంటాడు, ఆవిడ పెడుతుంది మరి బాగా మంచి ఫుడ్, ఇలా గొడవ అయిపోతుందండి. అసలు ఈ చుట్టాలు వచ్చి వెళ్ళిన తర్వాత ఒక్క 2 రోజులు మాత్రం ఇల్లులా ఉండదు, రణరంగంలా ఉంటుంది. అందులోనూ వచ్చినప్పుడు పిల్లలు వాళ్ళు వీళ్ళు ఎవరో ఉంటారు కదా, ఆ వస్తువులు ఇక్కడ ఈ వస్తువులు అక్కడ అని కదిలిచ్చేస్తుంటారు. ఈ పిల్లలు చెప్పిన మాట వినరు, పాడుపిల్లలు ఎందుకు పాడుపిల్లలు అంటావు, మా చెల్లెలు కూతురు నీకు పాడుపిల్లలా కనపడుతున్నారా, అది ఇదని ఇది గొడవ జరిగిపోతుంది. కొన్ని వస్తువులు రిమోట్లో పగలు కొడుతుంటారు, కొన్ని వస్తువులు పగలు కొడతారు, ఎక్కడోసారి గలాటాలు ఉంటాయి కదా. సో అందుకనే చాలా చోట్ల అమెరికాలో ఉండే సంబంధాలు, బెంగళూరు పూణే లాంటి పరిసర ప్రాంతాలకి చుట్టాలు రారు, అంత జర్నీ చేయరు కదా. అంతే, దూరంగా పెళ్లి చేస్తే ఏ బాధలు ఉండవు. సో మోరవర్ అది బెటర్ అచీవ్మెంట్ అనమాట. ఏదైనా సాధించాలనుకుంటే ప్రశాంతంగా ఉండాలా, సింగిల్గా ఉండాలా, అప్పుడు మాత్రమే మంచి మంచి ఆలోచనలు వస్తాయి. ముసల వాళ్ళు, పిల్లలు, చుట్టాలు అందరు గుమ్ముగూడేస్తే ముందు భార్య భర్తల మధ్య కొంచెం గ్యాప్ వచ్చేస్తుంటుంది. మంచిగా టీ పెట్టిద్దాం అనేటప్పటికి ఈవిడ పొద్దునే లేచి టీ ఇచ్చేస్తుంది, ఆవిడ ఇంప్రెస్ చేసేసింది. మంచి ఫుడ్ ఏమన్నా వండేద్దాము అది ఇంప్రెస్ చేద్దామంటే నీకు ఆ కూరలో ఉప్పు కారాలు దొరకవు, సరిగా వేయవు, నేను వండేస్తాను, ఈవిడే వండేస్తుంది, మనకి ఛాన్స్ ఇవ్వదు. పోనీ ఛాన్స్ ఇవ్వదు, వండుతుంది మంచి విషయం కదా, మనం పని తప్పించుకోవచ్చు. కానీ బయటికి వెళ్ళి ఈవిడ ఏం పని చేస్తుంది, పొద్దున్నే నా కొడుకు టీలు కాఫీలు టిఫిన్లు నేనే ఇవ్వాలా, నేను ఇస్తానన్నాను కదా మరి ఎందుకు ఇవ్వాలా, నువ్వెందుకు ఇచ్చావు, నువ్వు ఇచ్చి మళ్ళీ ఎందుకు ఇలా గలాటా చేస్తున్నావు, ఈ రకమైన డిస్కషన్. అప్పుడు ఆయన ఏమంటారు, నువ్వు ఇస్తే ఆవిడ ఎందుకు ఇస్తుంది, నువ్వు ఇవ్వకే కదా ఆమె పెట్టింది, నువ్వు పెట్టవు ఆమె పెట్టకపోతే రోడ్డు మీద అడుగు తినాలా అంటాడు. ఈ రకమైన భయంకరమైన డిస్కషన్లో ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే ఈ రకంగా గొడవలు బిగినవుతాయి. అవి చాలా చోట్ల నేను కౌన్సిలింగ్లో ఎందుకు గొడవ వస్తుందంటే టీ మావిడికి ఆ మావిడి ఇవ్వదండి, పొద్దునే లేచి మా అమ్మ ఇస్తే ఆవిడ గొడవ పడుతుందని. అంటే నేను 7-8 వరకు ఇవి లేచే వరకు టీ తాగకూడదు. వాళ్ళు పొద్దునే లేస్తారు, టీ పెడతారు, ఇస్తే నువ్వు బయటకు వెళ్ళొద్దు, వెళ్ళిన టీ తాగొద్దు, నేను స్పెషల్ కాఫీ తెచ్చాను అది ఇస్తానంటది. అంటే చిన్న చిన్న డిస్కషన్స్ ఎక్కువ వాళ్ళ అమ్మగారితో, అంటే ఇంట్లోంచి అంటే ఇంటికి రాగానే కొంచెం వాళ్ళ అమ్మగారితో కూర్చొని 1 గంట మాట్లాడతాడు ఫస్ట్, తర్వాత వీళ్ళ దగ్గరకు వస్తాడు, ఫస్ట్ ఆవిడ దగ్గరికే వెళ్తాడు, ఆవిడ అన్ని చాడీలు చెప్పేస్తుంది. పాపం విని లోపలికి వచ్చి నేను ఏమైనా అడుగుతాడమ్మంటే ఏం అడగడు,
కానీ ఆవిడ చెప్పింది ఎందుకు వింటాడు అంటే మా ఆవిడ మూగదా, ఆవిడ వినకూడదా? మాట్లాడతాది ఇలా కదా, దీని చెవిటాడా వినకుండా ఉండటానికి? వీడు చెబుతాడు కాదు, ఆవిడ మూగది కాదు, ఆవిడ మాట్లాడుతుంది వీడు వింటాడు. నిన్ను కోప్పడితే తప్పు కానీ అంటే ఆవిడ చాడీలు చెప్పడం తప్పు అంటాడు. వాడేమంటాడు, నేను అడిగినాను అప్పటికి, సరే ఎందుకు సార్ అదంటే, ఏంటి మేడం రాగానే అయ్యా ఇంత లేట్ అయిందా అని ఈవిడే అంటది, ఆవిడ రాగానే ఇన్నింటి వరకు ఎందుకున్నావు అంటది. ఆ వేరియేషన్ ఉంటుంది చూడండి మేడం, అయ్యో 11 అయిపోతుంది కదా అయ్యా తిన్నావా అని అడుగుతుంది, 11 వరకు ఏం చేస్తున్నావు అంటది ఈవిడే. ఈ రెండిట్లో మేడం మీరు అసలు క్వశ్చనింగ్లో ఎలా ఉందో తెలుసా, రిసీవింగ్ ఎలా ఉంటుందో తెలుసా? నేను వచ్చే వరకు మా అమ్మగారు అలా టీవీ చూస్తూ ఉంటారు, ఏంటయ్యా ఇంతసేపటి వరకు అని. ఈవిడ గబ్బ 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 వచ్చి ఈవిడ పెట్టబోతుంటే ఆవిడ కంచం పక్కన పడేసి ఈవిడ పెట్టింది. ఈవిడ కన్నీళ్ళు పెట్టుకొని వెళ్ళి సోఫాలో వచ్చి కూర్చుంది. మళ్ళీ నేను వెళ్ళగానే ఆవిడ వెళ్ళి పడుకుంటుంది. ఈవిడ బెడ్రూమ్లోంచి లేచి వస్తుంది. నా మీద ప్రేమ ఉన్నదైతే నాకు 10 సార్లు ఫోన్ చేసి నా కోసం వాకిట్లో ఎదురు చూడాలి. ఈవిడ వాకిట్లో ఎదురు చూసి నాకు అన్నం పెట్టడం కోసం ఈవిడ కూర్చుంది. కానీ ఎక్కడ వేరియేషన్ వచ్చిందంటే, నేను అతను తినే వరకు నేను తినకూడదని కూర్చుంటానండి, అతనితో పాటు నేను తినాలనుకుంటే ఆవిడ వచ్చి పెట్టేస్తుంది. ఆవిడేమో అతని కోసం తినకుండా కూర్చుందా అంటే ఆవిడ అంటుంది, నాకు షుగర్ ఉందమ్మా, నేను తినకపోతే కళ్ళు తిరిగిపోతాయి అందుకని తింటాను, లేకపోతే నా బిడ్డ కంటే నాకు ఏది ఎక్కువ కాదు కదమ్మా అంటే. ఎక్కడ అంటే ఈ చూపించే ప్రేమలో గొలాటాలు గొడవలు వచ్చేస్తాయి. సో ఆమెని రిసీవ్ చేసుకోవడం వాడికి ఇష్టం. రాగానే అమ్మ దగ్గరికి వెళ్ళి 2 నిమిషాలు కూర్చొని అమ్మ ఇచ్చిన మంచినీళ్ళు తాగుతాను, తర్వాత నువ్వు ఏ గడ్డి పెట్టినా తింటాను అన్నాడంట. ఒరే పెడితే నువ్వు అన్నం పెడితే తింటాను అనొచ్చు కదా, మరి గిడ్డని ఎందుకు వాడేవంటే ఆ కోపం అలా వచ్చేసిందండి అంటాడు. అసలు దారుణం ఏంటంటే వాడు నేను పెట్టేది వాడు గెడ్డ అన్నాడండి అన్నాడు. అదేంటి గెడ్డ అనడం ఏంటంటే, కాదు మేడం ఇలాగా నువ్వు మీ అమ్మ దగ్గరికి వెళ్ళడానికి వీలేదు, డైరెక్ట్గా నా దగ్గరికి రా, నువ్వు మంచిగా ఆవిస్తే ఎందుకు తీసుకున్నావు, నేను లేచి ఇస్తాను కదా, నా బెడ్రూమ్ నాక్ చేయొచ్చు కదా, నేను వచ్చేదాన్ని కదా బయటకు, నువ్వు వచ్చావు నాకు ఎలా తెలుస్తుంది అంటే. వాకిట్లో కూర్చుంది సోఫాలో అమ్మ లేచి రాగానే మంచినీళ్ళు ఇచ్చింది, ఏంట్రా ఇంత లేట్ అయిపోతుంది, ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుంది కదా కొంచెం పెందలాడే చూసేసుకొని మాట్లాడుతూ ఉంది. ఇలా వచ్చి ఓహో ఈవిడ ఇవ్వాల్సిన మంచినీళ్ళు అంటే నువ్వు మాట్లాడద్దు, ఆవిడ మంచినీళ్ళు ఇస్తుంది నేను తీసుకుంటా, తర్వాత నువ్వు ఏ గడ్డి పెట్టినా తింటా, నువ్వు ముందు అన్నం కూరలు పెట్టుకోపో అన్నాడు. ఆ గడ్డి అనే పదానికి రాత్రి 11:30కి 2 పిల్లలు తీసుకొని వెళ్ళిపోయిందండి. గడ్డి కోసం జరిగిన గొడవ, గడ్డి కోసం ఆవులు గేదెలు యుద్ధాలు చేసేసుకుంటే ఆ గడ్డి అనే పదం గురించి గొడవ జరిగిందని కేసు మొత్తంలో గడ్డే. నువ్వు ఏ గడ్డి పెట్టినా తింటా అంటే, నేను పెట్టేది గడ్డా అంటే, నేను అన్నం కూరలు వండననేగా, నేను గడ్డి పెడతాననే కదా, గడ్డి గేదెలకు పెడుతుంది, నువ్వు గేదవా నువ్వు పశువువా. మొత్తం గొడవ ఎక్కడితో స్టార్ట్ అయిందంటే గడ్డితో స్టార్ట్ అయిందండి. అసలు నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఈ గడ్డి గోల ఏంటి అని. సో కన్సర్న్ కౌన్సిలింగ్ అథారిటీలో డిఎస్పీ గారు కూడా ఎందుకమ్మా వీళ్ళిద్దరి మధ్య కొట్లాట అంటే గడ్డి గురించి. ఆ పదం ఎందుకయ్యా వాడే, ఏమైనా భూతా అండి, గడ్డే కదా వాడింది అంటాడు వాడు. సో ఇట్లాగా రిసీవ్ చేసుకునే విధానం ఉంటుందండి. అందుకనే ఇప్పుడు ఈవిడతో డబ్బుల గురించి గొడవ వచ్చినప్పుడు, అంటే బంగారం గురించి గొడవ వచ్చినప్పుడు, ఆడవాళ్ళకి ఇల్లు బంగారం చీరలు ఈ మూడింటిని ఓ పక్కన తులదండలు వేసి పక్కన భర్తనేస్తే చాలాసేపు ఆలోచించాల్సి వచ్చింది. వెంటనే టక్ మన భర్త దగ్గరికి వెళ్ళలేము. సో అవేమి బంగారాలు, ఏమి చీరలు, కంచిపట్ట, ఈ ఉప్పాడ, ఇంకేవో పేర్లు ఉంటాయి కదా, అవన్నీ చూస్తూ ఉంటారు. సో ఇటువంటప్పుడు ఆవిడకి విలువైన సెంటిమెంటల్ బంగారాలు ఏదైతే ఉన్నాయో అది మీరు తాకట్టు పెట్టారా, అమ్మేశారా, ఏం జరిగింది అనేది ఖచ్చితంగా ఘర్షణ గొడవ అయితే జరుగుతుంది. తర్వాత మీరు ఇంకొకటి చెప్పారు, చుట్టాలు వచ్చినప్పుడు ప్రేమగా ఉండదు, మీతో ఎలా ఉంటుంది అనేది ఇంపార్టెంట్. సో ఒక్కొక్కడు మైండ్ సెట్ ఒక్కొక్కలా ఉండదు. ఒక్కొక్కళ్ళు చుట్టాలు వస్తే పండగ చేసేసుకుంటారు, అయ్యో రండి ఎన్ని రోజులు అయింది, ఎన్ని సంవత్సరాలు అయిపోయింది కలిసి. ఒక్కొక్కరికి నచ్చకపోవచ్చు, కానీ మీకేం కావాలా, మీ భార్య నుంచి ప్రేమ కావాలా. సో మీ భార్యకి ఏమి నచ్చవో దయచేసి అవి దూరం పెట్టేసుకోండి, ఆప్షన్ లేదు. చెప్తే వినే రకాలు కాదు, మీరు సర్దుకుపోవడమే. ఇక్కడ సర్దుకుపోండి. సంసారంలో భర్తే కాన్సెప్ట్, సబ్జెక్టు ఆబ్జెక్టు మొత్తం మీరే, కర్త కర్మ క్రియ అన్నీ మీరే. అల్టిమేట్గా మీ కర్మని మీరే అనుభవించాలన్నమాట. కర్మని తాళి కట్టి మరీ తెచ్చుకున్నారు కదా, సో తప్పదు మరి 100 ప్రమాణాలు చేసినప్పుడు. సో దీంట్లో మీరు డైవర్స్ వేయచ్చా అంటే వేయచ్చండి, కానీ నేను గోల్డ్ అమ్మేశాను ఇవంతా అవ్వదు. బట్ వాళ్ళు వేస్తారేమో చూడండి, లేకపోతే మీరు ఇంకా చాలా ఇవ్వాల్సి వస్తుంది. ఫస్ట్ లేడీ అడిగింది అనుకోండి, ఆవిడ వద్దనుకుంటుంది కాబట్టి మీకు తక్కువ పడచ్చు, అసలు పడకపోవచ్చు. లేకపోతే మీరు విడాకులు అడిగితే వదిలించుకుంటున్నారన్న ఉద్దేశంతో బంగారాలని తాకట్టు పెట్టానని అడిగానని నన్ను సంవత్సరం పాటు ఇంటికి నానివ్వకుండా చేశారండి అంటూ ఆవిడ మీ గురించి ఉన్నవి లేనివి కల్పించి చెప్పేస్తారు. అందుకని ఇక్కడ నేను మీకు ఇచ్చే సజెషన్ ఏంటంటే, మీరు ఒక స్టెప్ ముందుకు వెళ్ళకండి సార్. అక్కడ వాట్ ఎవర్ ఇట్ మేబీ ఏం జరిగిందో నాకు తెలియదు కదా ఫ్యాక్ట్స్ అనేది. ఎందుకంటే నేను ఎందుకు ఇలా చెప్తుంటానంటే, మీరు పావులనే రాస్తారు, ఈ 3 పావుల స్టోరీ నేను ఊహించుకోవాలి. గోల్డ్ తాకట్టు పెట్టాను అన్నారు, అది ఏం గోల్డ్, ఎవరు గోల్డ్, దేనికి గుర్తు, ఆవిడ ఎందుకు ఊరుకుంటారు గోల్డ్ తాకట్టు పెడితే ఆడవాళ్ళు. మీరు ఏం తెస్తారా అని ఎదురు చూసేవాళ్ళు, మనం ఏమైనా ఇవ్వాలంటే అసలు మనసు వస్తుందా అండి. అది పోనీ ఏదైనా వేసుకోవడానికో ఇంకొకరికంటే తాకట్టు పెట్టేస్తే ఊరుకుంటామా. అసలు ఉగ్రం సినిమాలో ఉగ్ర రూపం ఎలా ఉంటుందో తెలుసా, మీరు గోల్డ్ తాకట్టు పెట్టండి చెప్తారు. బంగారం అంటే ఆస్తులు కాదు, మనుషులను కూడా
పంపించేసే పరిస్థితులు ఉంటాయి. సో ఈ ప్లీజ్ అబ్జర్వ్ అక్కడ అసలు ఫ్యాక్ట్స్ ఏంటో తెలుసుకోండి. మీరు మాత్రం డైవర్స్కి వేయకండి. మీరు వేస్తే తప్పులన్నీ మీ పక్కనే చూపిస్తారు. మీరు అలాగో సంవత్సరం ఉన్నారు కదా, ఇంకో 2-3 ఏళ్ళు ఉండండి, చిన్నగా అదే జరుగుతూ ఉంటుంది. ఆవిడేమైనా ఒక స్టెప్ ముందుకెళ్తుంది, ఆవిడేమైనా కేసులు వేస్తుందేమో మీ మీద. అప్పుడు మీరు నిరూపించుకోండి, నేను కాదు, నేను ఈ పర్పస్తో పెట్టాను. అప్పుడు బడ్డన ప్రూఫ్ మీకు ఉంటుంది. సో బాధ్యత లేకుండా బంగారాలు అమ్మేసుకొని, లేకపోతే బాధ్యత లేకుండా చుట్టాలని పక్కాలని తెచ్చిపెట్టేసి ఖర్చుని రెండింతలు చేసేస్తే ఎక్కడ ఎవరి నెత్తి మీద భారం వేస్తారు మీరు అన్న ఉద్దేశంతో ఉంటుంది ఆమె సైడ్ క్వశ్చన్. సో బోత్ సైడ్ కూర్చొని డిస్కస్ చేసుకోండి. ఇది అక్కడే సెటిల్మెంట్ అయిపోతే మ్యూచువల్ అవుతుంది. కానీ ఈ చిన్న చిన్న కారణాల వల్ల సెటిల్మెంట్ చేసుకోకండి. ఎందుకు గోల్డ్ పెట్టాల్సి వచ్చిందో వివరణ చెప్పుకోండి. అవి తీసుకొచ్చి ఆవిడకి హ్యాండ్ ఓవర్ చేయండి. మళ్ళీ ఇలాంటివి రిపీట్ కాకుండా ఇద్దరు మళ్ళీ కలిసి ఉండండి. మన లా పాయింట్లో ఎక్కువసేపు కలపాలనే చూస్తాం. కలిసి ఉండి ఇద్దరు ఒకరికొకరు మనశ్శాంతి లేకుండా చనిపోయే సూసైడ్ చేసే పరిస్థితుల్లో భయంగా ఉండడం అప్పుడు విడిపోండి అని చెప్తాం. ఈ కేసులు వేసినప్పుడు కొంత సొల్యూషన్ అని వస్తాం. మీరు ఈరోజు డైవర్స్ వేయచ్చా అని అడుగుతున్నారు. గ్రౌండ్స్ తప్పులన్నీ మీ పక్కన చూసి మీరు డైవర్స్ వేస్తే మీకు నష్టం వస్తుంది, అంటే మీరు ఎక్కువ కట్టాల్సి వస్తుంది. సో దీంట్లో మీకు ఇచ్చే సజెషన్, మీరు డైవర్స్కి వేయకండి, తన్నే వేయనివ్వండి. తను వేసాక మీరు క్లాస్లో ఏమైనా ఉంటే కంప్లీట్ చేసుకోండి. నేను ఇలా అని బర్డెన్ ఆఫ్ ప్రూఫ్ మీ మీద ఉంటుంది కాబట్టి. సో అలాగని వేసేలాగా చెయ్యకండి, వేసేలాగా చేయకండి. వాళ్ళు వద్దన్న ఆగరు సార్, వాళ్ళు కూడా ఫిక్స్ అయిపోతారు మైండ్లో బ్లైండ్గా. వాళ్ళకై వాళ్ళు వేస్తే పర్లేదు, కానీ వేసేలాగా ఏదో ఒకటి చేసి ఇంక ఈయన మీద ఎక్కువ ఎలిగేషన్స్ అవుతాయి కదా. అదే కదా, ఇప్పుడు వీడు చక్కగా ఇంకొక ఆమె తీసుకొని బైక్ మీద అలా వెళ్ళిపోయాడు, ఆమె చూస్తుండగా వీడు నన్ను వదిలిచ్చేసుకుందాం అనుకుంటున్నాడు, వీడి మీద ఆ కేసులు ఈ కేసులను వేసేస్తాడు. వేసినప్పుడు ఒక సొల్యూషన్ వస్తుంది. గొడవ పెద్దదైతేనే ఆన్సర్ వస్తుందండి. చిన్న చిన్న గాలివానలకి మనం అంటే స్పందించం కదా. ఒక పెద్ద తుఫాన్ వస్తే కొట్టుకుపోతాం కదా. సో రావాల్సింది తుఫాన్, మీకు చిన్న చిన్న గాలివానలు కాబట్టి సంవత్సరం దూరంగా ఉంటున్నారు. పెద్ద పెద్ద ఎలిగేషన్స్ ఏమీ లేవు. అందుకని పెద్దల్లో పంచాయతీ పెట్టుకొని ఫస్ట్ ఇద్దరు కలవండి. ఆ బంగారాలు ఈ పర్పస్తో చేశానే, ఆ పర్పస్తో చేశానే, నీకంటే బంగారం ఎక్కువ, నువ్వే బంగారం కదా, ఏదో కొన్ని డైలాగులు ఉంటాయి కదా, అవి కొట్టండి, వాడండి. సినిమాలో చూసి నేను అప్పుడప్పుడు అప్లై చేస్తే బాగుంటుంది.